ఆ, ఏం జరిగింది, ఇంతకుముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది, ఇంట్రెస్ట్గా కూర్చుని చూస్తూ ఉంటాడు. ప్రతి సీన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ప్రేక్షకుడు. ఆ అబ్జర్వేషన్ ప్రేక్షకుల్లో కలిగినంతసేపు మన సినిమా హిట్టే. అది లేకుండా నిరాశగా ఇలా సీట్లో ఇలా కదులుతున్నాడు, అలా కదులుతున్నాడు, టీకి వెళ్దామా, సిగరెట్ తాగుదామా, బయటికి వెళ్ళి లేదా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోదామా, ఎందుకు వచ్చింది ఈ సినిమా, ఏం బోరుగా ఉంది కనుక అనుకున్నాడా సినిమా ఇంటికి. అందువల్ల ఉత్సాహాన్ని కలిగించేటట్టుగా, యాంగ్జైటీ కలిగించే విధంగా ఆ యొక్క సీన్లు సెట్టింగ్ చేస్తూ ఉంటారు. మరి బోరుగలు మరి ఫైట్ జరగాల, ఫైట్ తర్వాత ఎమ్మడే పాట, ఎంటర్టైన్మెంట్, ఇట్లా తర్వాత ఎమ్మడే సస్పెన్స్. ఈ సస్పెన్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తే కనుక సామినంగా సినిమా హిట్. ఆ రకంగా స్క్రీన్ ప్లే అనేది ఒక గుండికాయలాగా, హిట్ సినిమాకి గుండికాయ. ఏముంది స్టోరీ, మామూలుగా రాజుగారు సభ తీర్చేసి అయ్యా మరి ఇలాగా కొడుకులు వచ్చారు, నాన్నగారు మేము వేటకెళ్ళి వస్తాం, ఎంతో ఇట్లా మాకు ఇంట్లో ఈ టచ్ ఫోన్లు లేవు, ఈ వీడియోలు టీవీలు ఏమీ లేవు, ఎంతసేపు ఈ ఒక్క డాన్సర్ వేసే డాన్స్ చూడాల్సి వస్తుంది, మేము అలా వెళ్ళి వేటకెళ్ళి వస్తాం అంటారు. సరే వెళ్ళరండి అయ్యా అంటే వీళ్ళు బయలుదేరతారు. బయట వెళ్ళిన జంతువులు వేటాడాలి కానీ చేపలు వేటాడడం ఏంటి అనేది ఎవరికి సందేహం రాదు మనకు ఆ కథలో. కాబట్టి నిరాశగా ఉన్నట్టయితే అది దాంట్లో రాదు అనేది నా అభిప్రాయం. రాదు, సహజంగానే రాదు. ఇప్పుడు ఎంతో పెద్దగా, ఎందుకంటే సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి వాళ్ళందరికీ తెలియదా? గొప్ప గొప్ప డైరెక్టర్లు, గొప్ప రైటర్స్ తీస్తున్నారు, వాళ్ళకి తెలియదా అంటే తెలియదు, పూర్తిగా తెలియదు. తెలిసిన సినిమా తీసేటప్పుడు అంతా ముందు వెనక సీన్లు తీయడం వల్ల ఏదే సీన్ ఎక్కడ పెట్టాలో ఎడిటర్ చూసుకుంటాడులే అనుకుంటాడు డైరెక్టర్. అలాంటప్పుడు ఫ్లాపులు అయిపోతాయి. మరి జాగ్రత్తగా ప్రతి సినిమా గారే కన్నబిడ్డలాగా చూసుకోవాలండి. పసిబిడ్డలకి ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం మనం, అంత జాగ్రత్తగా మనం చూసుకుంటేనే సినిమా హిట్ అయ్యిద్దండి. ఎన్ని తెలిసిన వాడికి అవకాశం రాదు. ఎందుకంటే మనం అంత అరికలు చెప్పలేము వాళ్ళకి, మనం మోటివేషన్ చేయలేము, చెప్పలేము. వాళ్ళు చెప్పిన వాళ్ళు మన దగ్గర రారు, మన దగ్గరికి వస్తే మనం చేయగలుగుతాం. వాళ్ళు రారు, మనం చేయలేము. ఎవరైతే మోళీ చెప్తారో బాగా వాళ్ళకి అవకాశం వస్తుంది, కానీ నిలబెట్టుకోవాలి. అది అలా చేసినోడు ఇది ఇలాంటి ఒక అసిస్టెంట్గా అన్న వేసుకుంటే తెలిసినోడిని హిట్ అయింది. అలా కూడా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు చాలామంది.